మై వాయిస్ ప్రవాస తెలుగు బిడ్డల గుండె చప్పుడు. మై వాయిస్ ఛానల్, పవర్ ఆఫ్ తెలుగు. గద్దెలు ఎత్తున్నది, ఎత్తు చేయబట్టి కొంచెం పెట్టుకోవట్లేదు, అమ్ముకోవట్లేదు. ఒకరికొకరం కనబడతలేము. గద్దెలు బయట లోపల గిరాకీ కాక బయట కూర్చుంటున్నాం. ఈ గోడలు పెట్టి గద్దెలు కట్టే వరకల్లా మాకు డిస్టర్బెన్స్ ఇబ్బంది అవుతుంది. ఒక మోకాళ్ళ గిత్త మట్టి తీసేస్తే మంచిగా కనబడతాం. అతి త్వరలోనే గద్దెలు ఏదైతే ఉన్నాయో ఆ గద్దెలను తీసేసి. మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. తెలంగాణ జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో నిరుపయోగంలో ఉన్న కూరగాయల మార్కెట్ గురించి ఈరోజు తెలుపనున్నాం. ఈ కూరగాయల మార్కెట్ విచిత్రం ఏమిటంటే, కూరగాయల మార్కెట్ లోపల కాకుండా కూరగాయల మార్కెట్ బయట రోడ్లపైన వ్యాపారస్తులు కూరగాయలు విక్రయిస్తున్నారు. మనం చూస్తున్నాం. అసలు వీళ్ళు ఎందుకు విక్రయిస్తున్నారు, కారణాలేంటి, అవన్నీ వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మై వాయిస్. దయచేసి పూర్తి వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. బయట ఎందుకు కూర్చుంటున్నారు? ఏమైంది బయట? బయట గద్దెలు సాటుకు మేము కూర్చున్నామని. గద్దెలు ఎక్కువ పెద్దగా ఉన్నాయి. పెద్దగా ఒక్కరికొకరం కనబడతలేము. గద్దెలు ఆడ కూర్చుంటే గద్దెలు సాటు మీకున్నది కదా, మీకున్నదా అమ్మ? అలా గద్దె ఉన్నదా? మరి బయట ఎందుకు కూర్చుంటారు? బయట లోపల గిరాకీ కాక బయట కూర్చుంటున్నాం. అచ్చా, కస్టమర్లు వస్తలేరు. అన్న మీరు మీకు ఉన్నదా అలా? మాకు సార్, అంతకుముందు ఏం జరిగిందంటే, ఈ గోడలు పెట్టక ముందు, ఈ గద్దెలు కట్టక ముందు ఉన్న మంది అందరం ఒకటే దానిలో ఇన్నడే కూర్చుంది. ఈ గోడలు పెట్టి గద్దెలు కట్టే వరకల్లా మాకు డిస్టర్బెన్స్ ఇబ్బంది అవుతుంది. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్న కనబడతారు, అన్న ఉన్న వాళ్ళు ఇంట్లో కనబడతలేరు. ఓకే ఓకే, అందువల్ల బయటకు వచ్చినాం. ఒక మోకాళ్ళ గిత్త మట్టి తీసేస్తే మంచిగా కనబడతాం. అచ్చా, మీకు ఇవ్వలేదు అన్న? మీరు అవన్నీ వేస్ట్ పట్టి అది పోదు, అవి కూలగొడతా నచ్చుడు తిరుగుడు పోవుడు వేస్ట్ ఏం లేదు. మీ కోరిక ఏందమ్మా? మా కోరిక గద్దలని కూలగొట్టినా కానీ లోపల కూర్చుంటే మంచిగా అంత ఎట్లుంది. అంటే గద్దెలు తీసేయాలి. ఇవి ఉండే చూడు కొంచెం కింద కానాలి, తీసేద్దాం మంచిగా వస్తుంది. అంత కుల్ల కొడుతుంది. గద్దెలు తీసేద్దా అయిపోతుంది లోపల. అంతే, గద్దెలు తీసేయాలి. గద్దెలు చేస్తే సాఫ్ చేసి ఆయన లైన్ కొట్టు, లైన్లో కూకుంటాం. గద్దెలు ఎత్తున్నది, ఎత్తు చేయబట్టి కొంచెం పెట్టుకోవట్లేదు, అమ్ముకోవట్లేదు. రెండింటి వరకల్లా రైతులు అలా కూర్చుంటారు, బేరాలు ఇలా కూర్చుంటారు. ఇలా కూర్చున్న రైతుల దగ్గరికి పోతున్నారు, బేరాల దగ్గరికి అత్తలేరు వచ్చేటోళ్ళు కస్టమర్లు. అందుకే ఇలా బయట కూర్చున్నారు. 11 అయిందంటే ఎక్కడ అక్కడ అంగళ్ళు పోతారు, రోడ్డు మీద కూర్చుంటారు. రోడ్డు కూర్చున్న వరకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనం మార్కెట్ లోపలికి వెళ్దాం, లోపల దృశ్యాలు చూద్దాం. మార్కెట్ ఏ విధంగా ఉంది మనం చూడొచ్చు. పూర్తిగా నిరుపయోగంగానే ఉంది. కొన్ని సామాన్లు కనిపిస్తున్నప్పటికీ ఇక్కడ ఎలాంటి వ్యాపారాలు అయితే జరగడం లేదు. ఇవే గద్దెలు, ఈ గద్దెల కారణంగానే వాళ్ళు చెప్తున్నారు, వ్యాపారస్తులు చెప్పిన ప్రకారం ఇవే గద్దెల కారణంగా తాము బయట ఉన్నామని. మరికొందరిని ఈ విషయంపై అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నించి ఈ వీడియోని ముగిద్దాం. దయచేసి పూర్తి వరకు చూడండి. నచ్చిందని భావిస్తే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరిని ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. అది లోపల ఏంటంటే, బయట కొంతమంది కూర్చుంటారు, లోపల కొంతమంది కూర్చుంటారు. అందుకొరకు ఈ లోపలికి జనం ఎక్కువ వస్తలేదు. ఆ జనం రాకపోయేసరికి లోపల ఈ కూర్చున్న లోపలు బయట కూర్చుంటారు. అందుకొరకే గత ప్రభుత్వంలో ధర్మపురిలో 53 సర్వే నెంబర్లో కూరగాయల మార్కెట్కి సంబంధించిన కూరగాయల సముదాయం నిర్మించబడింది. వాస్తవంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేశారో అదే విధంగా ఇక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఎవరైతే కూరగాయలు అమ్మే వ్యాపారులు ఉన్నారో దాంట్లో ఉండే గద్దెలు ఏదైతే ఉన్నాయో అవి అసలే బాగలేవు, మాకు చాలా ఇన్కన్వీనియంట్గా ఉన్నదని చెప్పడంతో వాస్తవంగా దాంట్లో ఉన్నాయి కూల్పేసిన తర్వాత ఆ స్థలం కేటాయిస్తే అప్పుడు వాళ్ళు చాలా మాకు కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పడం జరుగుతున్నది. చాలా సందర్భాల్లో ఎమ్మెల్యే గారు గడిచిన ఒక 15 రోజుల క్రితమే పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది, అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఏదైతే గతంలో పనిచేసిన కాంట్రాక్టర్కు బిల్లు రాలేదు అనే ఇది చెప్పడం జరుగుతున్నది. అతి త్వరలోనే గద్దెలు ఏదైతే ఉన్నాయో ఆ గద్దెలను తీసేసి కూరగాయల మార్కెట్లో ఎవరైతే కూరగాయలు అమ్ముతారో వాళ్ళందరికీ కూడా
కన్వీనియంట్ కొరకు ఖచ్చితంగా కూలగొట్టడం జరుగుతుంది. గద్దెలు కూల్చి వాళ్ళకు అప్పచెప్తే అప్పుడు వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. కూరగాయల మార్కెట్ గురించి తెలిపాం, వ్యాపారుల సమస్యలు విన్నాం. ఈ వీడియో ద్వారా వ్యాపారులకు రైతులకు మేలు కలగాలని కోరుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.